ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సో మొత్తంగా తొలి రౌండ్ అంటే మొదటి రౌండ్ పూర్తి 9:30 అంటే గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగతా రౌండ్లను మాత్రం చాలా వేగంగా లెక్కిస్తామని ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కూడా 2 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కూడా కొంత ఫలితం మీద ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 కూడా కాంగ్రెసే గెలిచిన నేపథ్యంలో అక్కడ కూడా ఆ ఫలితం పైన కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. సో కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం తర్వాత ఇటు పెద్దపల్లి కానీ ఇటు కరీంనగర్ ఈ 2 పార్లమెంటు సంబంధించిన ఫలితాలు అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్లో బండి సంజయ్ గెలుస్తారంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ కొంచెం స్పష్టమైన తీర్పు ఇచ్చాయి. సో మొత్తంగా కౌంటింగ్ పైన కొంత కౌంటింగ్ అయితే కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఫలితం పైన అయితే ఉత్కంఠ నెలకొంది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది కరీంనగర్ అప్డేట్. సో కాసేపట్లో ఏకకాలంలో ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. సో తొలుత 13,086 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించబోతున్నారు. ఇక ఆ తర్వాత 156 రౌండ్లలో 12,21,000 ఓట్లను కౌంట్ చేస్తారు. అంటే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 3 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ లెక్కింపు జరుగుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య రెడ్డికి తెలుసుకుందాం. మాంతయ్య, ఓటు యు. మరి కాసేపట్లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నిర్ణీత సమయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనము పోస్టల్ బ్యాలెట్ లెక్కపెట్టే సెంటర్ వద్ద ఉన్నాం. ఈ సెంటర్లో ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ అన్నిటిని కూడా తొలుత లెక్కించున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేశారు.